కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం పట్టణంలోని వివేకానంద విద్యాపీఠం నుండి విద్యార్థులతో భారీ తిరంగ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ నెల్లూరు విభాగ్ ప్రచారక్ నవీన్, పాఠశాల ప్రిన్సిపల్ మల్లికార్జున. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. 4 మాడ వీధులలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ. మార్కాపురం నియోజకవర్గంలో ఒంగోలు ఎంపీ తనయుడు మాగుంట రాఘవారెడ్డి విస్తృత పర్యటన. ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. దొనకొండ రైల్వే ఆర్పీఎఫ్ స్టేషన్ ను తనిఖీ చేసిన గుంటూరు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్. ఆర్పీఎఫ్ సిబ్బందికి భద్రతపై అవగాహన కల్పించిన సత్యహరి ప్రసాద్. స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకల్లో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వివేకానంద విద్యాపీఠం నుండి విద్యార్థులతో 100 మీటర్ల జాతీయ జెండాలతో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ తిరంగ ర్యాలీని రాష్ట్రీయ స్వయం సేవక్ నెల్లూరు విభాగ్ ప్రచారక్ నవీన్, పాఠశాల ప్రిన్సిపల్ మల్లికార్జునలు జెండా ఊపి తిరంగ ర్యాలీని ప్రారంభించారు. ఈ తిరంగ ర్యాలీ వివేకానంద విద్యాపీఠం నుండి పట్టణంలోని 4 మాడ వీధుల్లో విద్యార్థులతో వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో పట్టణ పురవీధులు నిర్వహించారు. ఈ సందర్భంగా 77 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో దేశ ప్రజలందరూ ప్రతి ఇంటా జరుపుకునే గొప్ప పండుగ స్వాతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంపర్క ప్రముఖు కాలంరాజు రామకృష్ణ, పాఠశాల సెక్రటరీ దేవిశెట్టి చంద్రశేఖర్, ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అంజిరెడ్డి, ఏబీవీపీ నగర కార్యదర్శి పవన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశీంద్ర, జిల్లా ఎస్ఎఫ్డి కన్వీనర్ నారాయణ, వెంకటేశ్వర్లు, భాను, తేజ, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు రీజనల్ స్థాయి వాలీబాల్ పోటీలు జవహర్ నవోదయ విద్యాలయం ప్రకాశం జిల్లా 2 నందు నిర్వహిస్తున్నట్లుగా ప్రిన్సిపల్ టీవీ గణేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువలపాడు గ్రామంలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం 2 నందు 36వ రీజనల్ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న ప్రారంభమైన ఈ పోటీలను మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇంటర్నేషనల్ వాలీబాల్ కోచ్ వెంకటరామారావు ప్రారంభించారు. సౌత్ డివిజన్ లో 9 క్లస్టర్ల నుండి విద్యార్థులు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టీవీ గణేష్ కుమార్ మాట్లాడుతూ 9 క్లస్టర్ల నుండి సుమారు 370 మంది విద్యార్థులు, 50 మంది వారి ఉపాధ్యాయులు ఈ పోటీలో పాల్గొనేందుకు ఇక్కడికి రావడం జరిగిందని పేర్కొన్నారు. వారందరికీ క్రీడా సదుపాయాలతో పాటు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించి ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 14న జరిగే ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు పాల్గొన్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శంకరి, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, వాలీబాల్ కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. Under Hyderabad region, 9 clusters, namely Calicut, Thrissur, Kolar, Mahbubnagar, Nellore, Raichur, Shimoga, Visakhapatnam, and South Andaman. From these 9 clusters, including both boys and girls, 370 students participated, and 50 escort teachers also were there. And inaugural function was done by our Honorable Sub-Collector Sri Rahul Meena IAS Markapuram, and he was the chief guest, and our guest of honor was Mr. K.V. Ramanarao. He is an international volleyball coach, and program started from 12th to 14th. 14th there will be valedictory function. In that 14th on valedictory function, MLA Sri Narayan Reddy will be the chief guest, and the Deputy Superintendent of Police also will be available as our guest of honor. Sri Balasundar Rao is the Deputy Superintendent of Police. So after this program, best student will be selected.
బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లలో బాధింపబడుతున్న హిందువులకు మద్దతు తెలుపుతూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పట్టణంలోని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులతో కలిసి స్థానిక గడియార స్తంభం వద్ద నుండి 4 మాడ వీధుల్లో కొవ్వొత్తులతో శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక జిల్లా ప్రముఖ్ జల్లెపల్ల శ్రీనివాసులు మాట్లాడుతూ హిందువులపై దాడులు జరగడం శోచనీయమని, హిందూ మహిళల్ని దేవాలయాల్ని అవహేళన చేస్తూ దాడులకు పాల్పడడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆ దేశం ప్రభుత్వం బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా దేశంలోని అక్రమంగా చదవబడుతున్న చొరబాటుదారులు తిరిగి పంపించి వేయాలని డిమాండ్ చేశారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక నగర ప్రముఖ శ్రీధర సాయి సుబ్బారావు, ప్రచార విభాగ రాష్ట్ర ప్రముఖ తానుగుండ్ల వెంకటేశ్వరరెడ్డి, నగర సహా ప్రముఖ లక్ష్మణ్ అనంత్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఇమ్మడిశెట్టి వీరారాం, పివి కృష్ణారావు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, సేవాస్ భారతీ సంస్థల ప్రతినిధులతో పాటు పలు హిందూ సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మన హిందువులకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు శాంతియుత క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మేము కోరేది ఏంటంటే బంగ్లాదేశ్లోని హిందువులను చాలా గుళ్లను మహిళలపైన చాలా దుర్మార్గంగా దాడి చేస్తున్నారు. ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించము. కావున మన భారతదేశ ప్రభుత్వము కానీ అక్కడున్న వాళ్ళ ప్రభుత్వాలు కానీ ఈ దాడుల పట్ల కొంచెం శ్రద్ధ చూసి దాడులు జరగకుండా చూసుకోవాల్సిందిగా చూస్తున్నాము. ఇంకొకటి అక్రమ చొరబాట్లు కూడా బంగ్లాదేశ్ నుంచి మనకు భారతదేశంలో చొరబాటు జరుగుతున్నాయి కాబట్టి వీటిల మీద కూడా పెట్టి మన యొక్క హిందువుల ఐక్యత కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవారెడ్డి మార్కాపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జవహర్ నగర్ కాలనీలో గల మాగుంట కార్యాలయానికి వచ్చిన మాగుంట రాఘవారెడ్డికి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి, కందుల రామరెడ్డి తనయులు రోహిత్ రెడ్డి, టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. యువ నాయకులు మాగుంట రాఘవారెడ్డికి పూలమాలలు, శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవారెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ అభిమాన యువ నాయకుడికి స్వాగతం పలికి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరికి టైం కేటాయిస్తూ వారి సమస్యలను విని ఎంపీ ద్వారా తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మాటిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నాయకులు చెప్పిన సమస్యలు సాధనంగా విని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పంట నష్ట పరిహారం, పంటల బీమా, పంట కొనుగోలుకు ఈ క్రాప్ పంట నమోదు ప్రామాణికమని కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు. రైతులు వారి పొలాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను నమోదు చేయడమే ఈ క్రాప్ పంట నమోదు ముఖ్య ఉద్దేశమని కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా కొమరోలు మండలంలో ఈ క్రాప్ పంట నమోదు అన్ని గ్రామ రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతు భరోసా ఉద్యోగులు పంట వద్దకే వచ్చి చేస్తున్నారని ఆమె తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క ఎకరాకు పంట నమోదు చేయడమే వ్యవసాయ శాఖ లక్ష్యమన్నారు. అంతేకాక కౌలు రైతులు కూడా గుర్తింపు కార్డులు తీసుకుని తర్వాత ఈ క్రాప్ పంట నమోదు చేసుకోవాలని కోరారామె. ఈ పంట నమోదు చేయించుకుంటేనే ప్రభుత్వం నుంచి సాయం అందాలన్నా, పంట కొనుగోలు చేయాలన్నా, పంట నష్టపరిహారం పొందాలన్నా ఈ పంట నమోదు తప్పనిసరి అని ఈ సందర్భంగా రైతులతో మరొక మారు తెలిపారు. ఖరీఫ్ సీజన్ కాను వేసిన పంటలన్నీ కూడా ప్రతి గ్రామంలోని పంట నమోదు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మనకి ఈ సీజన్లో వేసిన పైర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ పంట నమోదు చేయించుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం అందించే రాయితీ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలి. అదేవిధంగా సాగు ఎవరైతే కౌలుకు తీసుకుని సాగు చేస్తూ ఉన్నారో వారంతా కూడా CCRC కార్డులు తీసుకుని ఆ కార్డుల ద్వారా ఈ పంట నమోదు అనేది చేయించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం.
రైల్వే ప్రయాణికులకు ఆస్తులకు భద్రతే లక్ష్యంగా ఆర్పీఎఫ్ బెటాలియన్ పనిచేస్తుందంటూ గుంటూరు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ సత్యహరి ప్రసాద్ తెలియజేస్తూ అనంతరం దొనకొండ ఆర్పీఎఫ్ సిబ్బందికి భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని అంటూ అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో గుంటూరు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ సత్యహరి ప్రసాద్ ఈ రోజు దొనకొండ రైల్వే ఆర్పీఎఫ్ స్టేషన్ ను తనిఖీ చేస్తూ రైల్వే ఆస్తులపై సంరక్షించడంతో పాటు ప్రయాణికులకు భద్రత కల్పించడంతో రైల్వే రక్షణ దళం ప్రధాన లక్ష్మణ్ స్థానిక రైల్వే రక్షణ దళం కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేస్తూ వారికి భద్రతా ప్రణాళికలను తెలియచేయడం అనేది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్లో ప్రయాణికులు ధన మాన ప్రాణ రక్షణ కల్పించడమే ఆర్పీఎఫ్ ప్రధాన లక్ష్యమన్నారు. అందులో భాగంగా స్థానిక ఆర్పీఎఫ్ సిబ్బందికి దిశానిర్దేశంతో పాటు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రైలు బోగీల్లో ఆర్పీఎఫ్ నిర్వహించే ఎస్కాట్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు పలు సూచనలు ఇస్తూ 139 యాప్ ద్వారా ప్రయాణికులు వారికి సంబంధించిన సమస్యను ఫిర్యాదు చేస్తే తక్షణమే సమీపంలో ఉన్న ఆర్పీఎఫ్ స్వయంగా వెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ, ఎమ్మెల్యే, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ పోయే ఎక్స్ప్రెస్ మీద కూడా దుండగులు దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేయడంలో ఆర్పీఎఫ్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్యాసింజర్ తాలూకా ధన మాన ప్రాణ రక్షణ అన్నది ఆర్పీఎఫ్ తాలూకా ఒక రైల్వే రక్షణ దళంతో రైల్వే ఆస్తులను రక్షించడంతో పాటు ఇది కూడా ఒక మాకు సంబంధించిన అంశం ఇది. సో ఆ ప్రివెన్షన్లో భాగంగా ఇక్కడ స్టాఫ్కి దిశానిర్దేశం చేయడానికి వచ్చాం. సో ఆ దిశానిర్దేశంలో భాగంగా స్టాఫ్ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. పాత ఐపీసీలోని రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని ఉన్నది. సో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ నిబంధనలకు అనుగుణంగా వాటిని సమర్థంగా అర్థం చేసుకొని అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను సరిగా అప్రాపరేట్గా ఉపయోగించుకొని అటువంటి సంఘటనలు జరగకుండా ప్యాసింజర్లకి మరింత ధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకి సుఖమైన మరియు అభద్రత పరంగా వాళ్ళకి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా హాయిగా ప్రయాణం చేసేట్టుగా చేయడానికి ఆర్పీఎఫ్ తీసుకోవాల్సిన చర్యలు, ఆర్పీఎఫ్ సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు, వాళ్ళ డ్యూటీలో ముఖ్యంగా ఎస్కార్టింగ్ డ్యూటీలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాటి గురించి వివరించడం జరిగింది. దాంతోపాటు ఈ ఆర్పీఎఫ్ దొనకొండకి సంబంధించి వాళ్ళు ఈ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నారా లేదా, దేంట్లో వెనకబడి ఉన్నారు, ఏ విధమైన వాళ్ళకి అసౌకర్యాలు ఉన్నాయి, ఆ అసౌకర్యాలను ఎలా దూరం చేయాలి, దాంతోపాటు ఇచ్చిన లక్ష్యాల్ని వాళ్ళు చేరుకునే విధంగా చేయడంలో వాళ్ళకి ప్రోత్సాహం ఏం కలిగించాలి, వాళ్ళకి స్టాఫ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను కూడా తొలగించడం, స్టాఫ్కి సంబంధించి ఈ రైల్వే మిగతా డిపార్ట్మెంట్తో సహకారం వాళ్ళకి ఏమైనా లోపిస్తున్నాక వాటి ఎటువంటి సహకారం కావాలి అన్నది కూడా మేము లోతుగా పరిశీలించడం జరిగింది. ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 16వ తారీఖు నుండి వచ్చే నెల 30వ తారీఖు వరకు దర్శి మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో దర్శి మండలంలోని ఏ గ్రామాల్లో అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఆ గ్రామ రైతులు తమ భూమికి సంబంధించిన సమస్యలను తెలియచేయాలని కోరారు. రైతులు తెచ్చిన సమస్యలన్నీ ఈ రెవెన్యూ సదస్సు వచ్చే నెల 30తో ముగుస్తుంది. అక్కడి నుండి అక్టోబర్ 1వ తేదీ నుండి 45 రోజుల్లో రైతుల సమస్యలను తీరుస్తామని దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ బుక్లపై మాజీ ముఖ్యమంత్రి ఫోటోలను తొలగిస్తూ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు తీసివేసి నూతన పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రను ముద్ర చేస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. దర్శి మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా, దర్శి మండల వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు అని నిర్వహించడం జరుగుతుంది. అంటే రెవెన్యూ సదస్సులు అంటే భూమి యొక్క చిరునామా, అంటే భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అడంగలు రాకపోవడం కానీ,
వన్ వీల్ రాకపోవడం కానీ, లేదా మా పట్టదారు పాస్ పుస్తకం రాలేదని చెప్పేసి, లేదా వేరే వాళ్ళకి ఎవరికి ఆన్లైన్ ఎక్కిందని కానీ, ఏ సమస్యలైనా భూమికి సంబంధించి ఏవైతే ఉంటాయో మీ సచివాలయం పరిధిలోకి మేము, అంటే మీ వద్దకే మేము 16వ తారీఖు నుండి, ఈ నెల 16వ తారీఖు నుండి వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా మీ గ్రామంలో తహసీల్దార్గా నేను ఒక స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఒక అధికారిని గవర్నమెంట్ నియమించడం జరిగింది. అంటే ఉదాహరణకు 16వ తారీఖు మన గ్రామంలో, మన మండలంలో ఈస్ట్ వీరాయపాలెం నుంచి, అంటే తూర్పు వీరాయపాలెం దగ్గర నుంచి మొట్టమొదటి కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ విఆర్ఓ, తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విలేజ్ సర్వేయర్, ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటాం. 9 గంటల నుండి ఈ సదస్సు అనేది ప్రారంభమవుతుంది. ఆ 9 గంటల దగ్గర మీరు ఈ అవకాశం మీరు దగ్గరకు వచ్చాం కాబట్టి ఏ సమస్య ఉన్నప్పుడు మా దగ్గర తీసుకొస్తే దాని నిర్ణీత కాల వ్యవధిలో, అంటే 45 రోజులు మేము అట్లా ప్రతి గ్రామం తిరుగుతాం. ఆ 45 రోజుల తర్వాత ఇంకో 45 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేస్తాం. అంటే ప్రతి సమస్యకి కూడా ఒక ఎండార్స్మెంట్, ఒక మీరు మాకు సమస్య ఇచ్చారు అనే ఒక రిసిప్ట్ రూపంలో మీకు తెలియజేస్తాం. తెలియజేసిన వెంటనే సాయంత్రానికి అది ఆన్లైన్ చేస్తూ ఆ గ్రీవెన్స్ అన్నీ కూడా నిర్ణీత కాల 90 రోజుల్లో మేము పరిష్కారం అయ్యేలా చూస్తాం. అలాగే ప్రతి వీఆర్ఓ కూడా వారి యొక్క దగ్గర ఉన్న వన్ వీల్, ఆ గ్రామానికి వన్ వీల్ కానీ, ఆ గ్రామానికి అడంగల్స్ కానీ, ఆ గ్రామానికి సంబంధించిన ఎఫ్ఎంబీస్ అంటే ఫీల్డ్ మెజర్మెంట్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా తీసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర డిస్ప్లే చేస్తాం. వ్యర్థ పదార్థాల నుండి వర్ము కంపోస్ట్ ఎరువు తయారు చేసి సంపద సృష్టించడంపై సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యక్షంగా అవగాహన కలిగించినట్లు మండల విస్తరణాధికారి ఆదాం షఫీ, ట్రైనింగ్ కోఆర్డినేటర్ చల్లా శ్రీనివాస కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు 2వ రోజు ట్రైనింగ్ లో భాగంగా డంపింగ్ యార్డ్ వద్ద వ్యర్థాలపై సంపద సృష్టించడంపై ప్రత్యక్ష అవగాహన కలిగించారు. సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులను డంపింగ్ యార్డ్ కేంద్రానికి తీసుకువెళ్లి వారికి అక్కడ చెత్త నుండి సంపద తయారు చేసే విధానాన్ని వివరించారు. చింతలపల్లె పంచాయతీ కార్యదర్శి బడేమియా వర్మ్ కంపోస్ట్ ఎరువు ఎలా తయారు చేసేది ప్రత్యక్షంగా దగ్గరుండి వివరించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కోఆర్డినేటర్ చల్లా శ్రీనివాస్ కుమార్, మండల విస్తరణాధికారి ఆదాయం షఫీలు మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలోని డంపింగ్ యార్డ్ కేంద్రాలు ఉన్నాయని, చెత్తను అక్కడికి చేర్చగానే తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా ఉంచి అటు తర్వాత వ్యర్థాల నుండి ఎరువులు తయారు చేసుకోవచ్చన్నారు. గ్రామాలలో చెత్త ఎక్కడంటే అక్కడ ఉంచకుండా అందరూ కూడా సమీప డంపింగ్ యార్డ్కు స్వచ్ఛ భారత్ కార్మికుల ద్వారా వాహనాలలో తరలించి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు ఎలా సరఫరా చేయాలి, పల్స్ సర్వే యాప్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సమావేశం దొనకొండ మండల అభివృద్ధి కార్యాలయ సమావేశ హాల్నందు ఏర్పాటు చేయడమైంది. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని అన్ని పంచాయతీలలో జలజీవన్ మిషన్ ద్వారా నీరు సరఫరా చేసే విధంగా కృషి చేపట్టాలని, మీరు ఎన్నిసార్లు విడుదల చేస్తున్నారు, ఒక్కొక్క ఇంటికి అవసరమైన నీటిని విడుదల అవుతుందా లేదా అని పల్స్ సర్వే ద్వారా తెలుసుకుని త్రాగునీటి అవసరం ఏమాత్రం ఉంది అని దాన్ని తీర్చే విధంగా ఎలా భద్రమే మార్గాలు ఏర్పాటు చేయాలని అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో ఆర్డీవైవి ప్రసాద్ మరియు ఆర్డబ్ల్యూఎస్ఏఈ మధుసూదన్ రావు మాట్లాడుతూ పల్స్ సర్వే యాప్ ద్వారా ఎంత మేర నీరు అవసరమైన ఉన్నది ప్రజలకు అందించే విధంగా చూడాలంటూ పల్స్ సర్వే ద్వారా ఎంత నీరు అవసరమై ఉంది అనే అంశాలపై జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిని ఏర్పాటు చేయాలంటూ లోటుపాట్లను తెలుసుకుని వాటిని సవరించాలని చర్చించడమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డీవైవి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ఏఈ మధుసూదన్ రావు, పంచాయతీ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది పాల్గొన్నారు. జేఈ ఆర్డబ్ల్యూఎస్, జేఈపిఆర్ అండ్ వీటితో పాటు కలిసి మండల పరిషత్ ఆఫీస్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ, శానిటేషన్ విషయంలో కూడా కీలక పాత్ర ఉన్న సెక్రటరీలు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్తో సమీక్షా సమావేశం పెట్టడం జరిగింది. అట్లాగే జలజీవన్ మిషన్లో ఇంతకుముందు మన మండలంలో 4 గ్రామాలు జరిగినాయి. మిగతా అన్ని గ్రామాల్లో అందరికీ జలజీవన్ మిషన్లో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి కానీ సర్వే చేయమని చెప్పని గౌరవ డిప్యూటీ సీఎం గారు తెలియజేయడం జరిగింది. ఆ యాప్ని త్వరగా చేసి కంప్లీట్ చేసేసి మనం ఇచ్చిన శాంక్షన్స్ అన్నీ వచ్చి
గ్రామంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందజేయడానికి అవకాశం ఉందని చెప్పి సమీక్ష సమావేశం జరిగింది. అలాగే ODA ప్లస్లో కానీ PR1 యాప్ కానీ వీటిల్లో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. అవి ఎట్లా రెక్టిఫై చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంలో తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం మెయింటెనెన్స్కి కానీ వీటికి కానీ ఎలా ఏంటని సూచనలు చేయడం జరిగింది. పెట్టడం జరిగింది. దానిలో ప్రధానంగా భాగంగా ఏంటంటే ప్రతి హౌసెస్లో జలజీవన్ మిషన్ నుంచి వాటర్ తీసుకుంటున్న హౌసెస్లో నీళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, స్కీమ్ నుంచి ఎన్ని గంటల సేపు తీసుకుంటున్నారు అనేది మన గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒకసారి సర్వే చేసి మాకు తెలియజేయమని చెప్పారు డేటా. అందువల్ల ఈరోజు మీటింగ్ పెట్టాము. దీని నుంచి మనం గ్రామంలో ప్రతి హౌస్ హోల్డ్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళు వాటరు డ్రింకింగ్ పర్పస్ తీసుకుంటున్నటువంటి వాటర్ ఎట్లా తీసుకుంటున్నారు, ఎంత సమయం వాటర్ వస్తున్నాయి, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి అనేది ప్రధానంగా మనకి పల్స్ సర్వే అనే యాప్ ఇవ్వడం జరిగింది. ఆ యాప్లో వాళ్ళు చేసిన తర్వాత ఇది మన గౌరవ డిప్యూటీ సీఎం గారు చూసి తర్వాత ఫర్దర్గా జలజీవన్ మిషన్లో పనులు ఎట్లా చేయాలి, హౌస్ హోల్డ్స్కి ట్యాప్ ఎట్లా ఇవ్వాలనేది వాళ్ళు చేస్తామని చెప్పారు. అందువల్ల ఈరోజు పల్స్ సర్వే గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సెక్రటరీస్ చెప్పడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా రాచర్ల సమీపంలో బొలెరో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ద్విచక్ర వాహనదారుడిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని ఒంగోలుకు తరలించారు. క్షతగాత్రుడు రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన నాగబ్రహ్మ ఆచారిగా పోలీసులు గుర్తించారు. ఇతను రాచర్ల గురుకుల పాఠశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రాచర్ల ఇన్ఛార్జ్ SI ఇమానియల్ వెల్లడించారు. పొదిలి మండలం కాటూరి వారిపాలె గ్రామంలో భారీ వర్షానికి సుమారు 12 అడుగుల భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. ఒక పక్క భారీ వర్షానికి విద్యుత్ అంతరాయంతో అల్లాడుతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా కొండ చిలువ కలకలం రేపింది. స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థాన సమీపంలో ఓ విద్యుత్ స్తంభం పక్కగా వెళ్లి మకాం వేసింది. వెంటనే గమనించిన స్థానికులు కొండ చిలువను పట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు. సుమారు గంట సేపు అక్కడనే కదలకుండా అలాగనే మకాం వేసింది. కొండ చిలువతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి చాకచక్యంగా ఆ కొండ చిలువను గోనె సంచులో వేసుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పారు. స్థానికులు త్రాగునీటి వసతి సరిగా లేకపోవడంతో గ్రామాల్లోకి ఇలాంటి కొండ చిలువలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. కొండ చిలువని ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడంతో పొదిలి కొండలో వదిలేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా చిన్నగుడిపాడు గ్రామంలో బీసీ కాలనీలో భూగర్భ జలాలు ఎండిపోయి గ్రామ పంచాయతీ మోటార్స్ కాలిపోవడంతో త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో చిన్నగుడిపాడు గ్రామంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారి రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించారు. దీంతో సుమారు గంట సేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. మంచినీరు అందించాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులు ఇప్పటికైనా తమ సమస్యలను గమనించి కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నీరు అందించాలని చిన్నగుడిపాడు బీసీ కాలనీ గ్రామస్తులు కోరారు. ఎన్నిసార్లు అధికారులకు తమ గోడు విన్నవించుకున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందని వాపోయారు. సూపరింటెండెంట్ జి శ్రీనివాసులు ఆధ్వర్యంలో దొనకొండ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లతో మరియు ఏజెంట్లతో అవగాహన కార్యక్రమాన్ని దొనకొండ పోస్ట్ ఆఫీస్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో మార్కాపురం సూపరింటెండెంట్ జి శ్రీనివాసులు మరియు ఇన్స్పెక్టర్ ఖమ్మం M. అలీ మరియు దొనకొండ సబ్ పోస్ట్ మాస్టర్ హర్షిత్ ఖాన్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ అభివృద్ధి పలు కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వారిచే ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు అందేలా చూడాలంటూ వారు వివరించారు. అనంతరం శాల్వా కప్పి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ జి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు దొనకొండ 14 మంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లతో ఇన్సూరెన్స్ మరియు
అకౌంట్స్ వివరిస్తూ ఇతరుల బ్యాంకుల కంటే పోస్టాఫీస్ అధికంగా వడ్డీ ఇస్తుందంటూ అన్ని సౌకర్యాల్లో వెనుకంజ వేయకుండా ప్రతిదీ సౌకర్యం కల్పిస్తుందని, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వల్ల నడుస్తున్న ఈ పోస్టాఫీస్ ను వెనుకంజ వేయకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఇతరుల బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీస్ ఎక్కువ వడ్డీ రాయితీ కలిగిస్తుందని, ఇన్సూరెన్స్ అకౌంట్స్ ప్రతిదీ ఏర్పాటు చేస్తుందని మరెన్నో విషయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కొండయ్య, మస్తాన్, శివబాబు మరియు 14 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు. ఈరోజు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డ్రైవ్ నిమిత్తము దొనకొండకు రావడం జరిగింది. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లందరికీ కలవటము, ఏమేమి చేయాలనో అనేది దాన్ని సమూలంగా మొత్తము నేను మరియు మా ఇన్స్పెక్టరు చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్క బ్రాంచ్ పోస్ట్ మాస్టరు వాళ్ళ యొక్క మేము చెప్పినటువంటి నిర్దేశించినటువంటి అంశాలన్నింటినీ పూర్తి చేసి డిపార్ట్మెంట్ని ముందుకు ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా రమారమి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయల నష్టంలో ఉంది. దానికి ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం వల్ల ముందుకు జరుగుతూ ఉంది. కానీ ఎంతకాలం ఇస్తారో అనేది మనం చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగి మన డిపార్ట్మెంట్ని ఆర్థికంగా తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఎన్నో రకాలైనటువంటి నిర్దేశిస్తున్నారు. ఫైనాన్షియల్ టార్గెట్స్ కానీ ట్రెడిషనల్ టార్గెట్స్ కానీ ఎన్నో ఇస్తున్నారు. ఎందుకంటే డిపార్ట్మెంటు ఆర్థికంగా పురోగతి చెందాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. సో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి ఆర్థిక పరంగా డిపార్ట్మెంట్కి చేయూతనిస్తే మనం కూడా డిపార్ట్మెంట్ని నష్టాల నుంచి లాభాల దిశగా తీసుకువెళ్ళి మనం కూడా ఎక్కడ కూడా మన డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు అనేటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలంటే మనం కూడా డిపార్ట్మెంట్కి ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా ముందుకు తీసుకుపోతే మనం కూడా ఎక్కడ కూడా అటువంటి గ్యాసిప్స్ రాకుండా ఎటువంటి రాకుండా మనము ముందుకు వెళ్తామనేటువంటి ఉద్దేశంతో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న రైతుల సమస్యల పరిష్కారార్థమై ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు పోన్ అయినట్లుగా సమాచారం. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని మొత్తం 15 పంచాయతీలలో ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించుటకు కావాల్సిన షెడ్యూల్ను తహసీల్దార్ రజనీ కుమారి నేడు విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఉద్యోగస్తులు బదిలీ రావడంతో ఆ ట్రాన్స్ఫర్లలో పలువురు ఎంప్లాయీస్ బదిలీలు అవుతారని, దీంతో వారు బదిలీ కొరకు ఏర్పాటు చేసిన ఆయా కౌన్సిల్కి వెళ్లడం రావడం జరుగుతుందని, తద్వారా ఏర్పాటు చేసిన షెడ్యూల్ రెగ్యులర్ గా కొనసాగించడం కష్టమవుతుందని ఉన్నతాధికారులు ఆలోచించి బదిలీలు అయ్యే వరకు రెవెన్యూ సదస్సులను పోస్ట్ పోన్ చేసినట్లుగా సమాచారం. దీంతో ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరిగే రెవెన్యూ సదస్సులను వాయిదా వేసినట్లుగా కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి సమాచారం ఇచ్చినట్లు కురిచేడు తహసీల్దార్ రజనీ కుమారి తెలిపారు. రాబోయే స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పొదిలి శ్రీవీరశెట్టి జూనియర్ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో హరిగారు తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున జాతీయ జెండాతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా దేశ ప్రజలందరూ చేసుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ మల్లికార్జునరావు, బిట్స్ కాలేజీ నిర్వాహకులు బెల్లంకొండ విజయలక్ష్మి, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు. హర్ఘర్ తిరంగా ప్రోగ్రాంలో భాగంగా ఈ పొదిలి పట్టణంలో ఉన్నటువంటి వీరిశెట్టి జూనియర్ కాలేజీ మరియు బెల్లంకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈరోజు మనము ఈ ప్రోగ్రాంని జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి అతిథులుగా ఆహ్వానించినందుకు ఈ విద్యాసంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం అనేది ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాంని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి స్వాతంత్ర దినోత్సవం ముందు ప్రతి ఇంటికి మూవన్నెల జెండాను ప్రతి ఇంటి మీద ఎగరవేయాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని వారి యొక్క బాధ్యతలను ఈ దేశాభివృద్ధిలో
పాలు పంచుకునే విధంగా అందరినీ సమైక్యంగా ఉంచేందుకు ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా ఈ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుందనే మంచి సదుద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాంని మన రాష్ట్రంలో కూడా మన ప్రియ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించడానికి సంకల్పం తీసుకున్నారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన పొదిలి సిఐ గారికి, అలాగే విద్యాసంస్థల యాజమాన్యానికి, అలాగే విద్యార్థులందరికీ కూడాను నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులందరూ కూడాను, అదేవిధంగా పౌరులందరూ కూడాను వారి యొక్క బాధ్యతలను ఈ దేశం యొక్క అభివృద్ధిలోను, ఈ దేశాన్ని సమైక్యంగా యూనిటీగా ఉంచడంలో ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తారని కోరుకుంటూ, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అమలు పరిచిన రెవెన్యూ విధానాలను సమీక్షించి ఆ ప్రభుత్వంలో జగన్ బొమ్మతో ఇచ్చిన పట్టాలు, పాస్ పుస్తకాలు, పొలాల గట్ల రాళ్లు లాంటివి రద్దు చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని సర్వేయర్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పలు రెవెన్యూ కార్యక్రమాలలో 20 సంవత్సరాల అనుభవంతో ఉన్న వారికి భూ హక్కు పత్రాలను అందించడం జరిగింది. అదేవిధంగా వారి పేరుతో సచివాలయాలలో రిజిస్ట్రేషన్లు కూడా జరిపించారు. వాటన్నింటినీ సమీక్షించాలని నూతన ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించనుందని, ఈ సదస్సులు ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు 45 రోజుల పాటు జరగనుందని, సిబ్బంది సిద్ధంగా ఉండాలని డీటీ తెలిపారు. ఖమ్మం మండలం ప్రజా పరిషత్ నందు రీప్రజర్ ట్రైనింగ్ లో భాగంగా 2వ రోజు గ్రామ పంచాయతీలలో జరిగే శానిటేషన్ కార్యక్రమాల గురించి అందరూ పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఎంపీపీ చెగిరెడ్డి తులసమ్మ హాజరు కావడం జరిగింది. ఇందులో భాగంగా చిన్నకాంబం గ్రామ పంచాయతీలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అన్ని గ్రామాలకు సంబంధించిన గ్రీన్ అంబాసిడర్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదరు షెడ్డు నందు ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను చెట్టు దగ్గరికి చేర్చి ఏ విధంగా సేగ్రిగేషన్ చేసి వాటికి సంబంధించిన తోట్లలో చెత్తను నింపడం వివరణ కార్యక్రమాల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంపీడీఓ సయ్యద్ మస్తానవలి, ఈఓఆర్డీ, ఎంపీపీ తులసమ్మ, సర్పంచులు అందరూ కలిసి గ్రామ పంచాయతీల గ్రామ కార్యదర్శులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.